గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడలోని కృష్ణలంక పిఎస్కు తరలించారు. ఉదయం హైదరాబాద్లోని రాయదుర్గంలో ఆయన అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం విజయవాడకు తీసుకొచ్చారు. తొలుత విజయవాడలోని భవానీపురం పిఎస్కు పోలీసులు తీసుకొచ్చారు. ఆ తర్వాత మరో వాహనంలో అక్కడి నుండి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ పోలీసు 30 చట్టం అమల్లో ఉన్నట్లు జిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. ర్యాలీలు సభల నిర్వహణలతో పాటు ప్రజలు గుమిగూడడం నిషేధమని చెప్పారు. ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు నందిగామ వద్ద వంశీ భార్యను పోలీసులు అడ్డుకొని ఆమె వద్ద ఉన్న మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. వంశీ భార్యను ఎస్కార్ట్తో తిరిగి హైదరాబాద్కు పంపించారు. ఎక్కడా కూడా అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కేసులు పెట్టి వాళ్ళని ఎలా అరెస్ట్ చేయాలా, ఎలాగ వాళ్ళని చిత్రవంశం చేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒక కేసు విషయంలో స్వయంగా ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో అతనే నా చేత అనవసరంగా కేసు పెట్టించారు, ఇది కేసులో వంశీ గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా ఆ కేసు కాకుండా రకరకాల కేసులు రకరకాల వాళ్ళకి ఇష్టం వచ్చిన కేసులు పెడుతూ ఉన్నారు ఈరోజు. మరి ఈరోజు ఈ కేసుల విషయం ఒకటే కాదు, ఒక వంశీ గారి విషయమే కాదు, ఈ రాష్ట్రంలో ఏ వైసీపీ నాయకుడి మీదైనా సరే ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు పెడుతున్నారు. వంశీ గారికి రేపు పొద్దున వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి బెయిల్ ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు అరెస్ట్ చేయడం అనేది ఏమాత్రం ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు రాష్ట్ర నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకసారి ఆలోచించారు. మరోవైపు వంశీ అరెస్టుపై వైసీపీ ఎమ్మెల్సీ మండితోక అరుణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో ఒక్కసారిగా వైసీపీ నేతలు రోడ్డుపైకి రావడం, అదేవిధంగా ఈ అరెస్టుపై అయితే కనుక స్పందించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఇటు నందిగామ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ చేరుకోవడం, అక్కడ ఉద్రిక్తత వాతావరణం అనేది కూడా కొంతసేపు నెలకొందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి డీసీపీలతోటి అదేవిధంగా సిఐ తోటి కొంతమేర అయితే కనుక వాగ్వాదం వచ్చిందని కూడా తెలుస్తోంది. లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించినప్పటికీ అక్కడ పోలీసులు అయితే కనుక ఇటు మండితోక అరుణ్ కుమార్ అయితే అడ్డుకోవడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఇటు కొంతమంది గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి చర్చలు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వీరందరూ చేరుకుంటారనే నేపథ్యంలోనే అక్కడ కూడా కొంతమేర అయితే కనుక భద్రత ఏర్పాటు అనేది కూడా చేయడం జరుగుతోంది. ఇప్పటికే ఇటు వల్లభనేని వంశీని అయితే కనుక పోలీసులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. టీడీపీ గన్నవరం కార్యాలయంపై దాడి కేసులో, అదేవిధంగా సత్యవర్ధన్ బెదిరించినటువంటి కేసులో కావచ్చు, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో వల్లభనేని వంశీ నుంచి కొన్ని ఆధారాలు అనేది కూడా అదేవిధంగా విచారణ అనేది కూడా చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇటు ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సైతం కూడా వంశీ అరెస్ట్ పై కూడా స్పందించడం జరిగింది. సభ్య సమాజం తలదించుకునేలాగా ఇటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వంశీ మాట్లాడిన విధానాన్ని అయితే కనుక చాలా వరకు సభ్య సమాజం తీసుకునేలాగా ఉన్నాయంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వైసీపీ నేతలందరూ కూడా గతంలో అధికారం ఉందనే అండదండలతో అయితే కనుక తనను ఎవరు ఏం చేయలేరని చెప్పేసి ఇటు కొంతమందిని వేధించడం, అదేవిధంగా టీడీపీ కార్యాలయంపై దాడులు చేయడం, శాంతి భద్రతలు అయితే కనుక
అన్నింటినీ పూర్తి స్థాయిలో అయితే గనక తప్పేలాగా చేసినటువంటి వంశీ మోహన్ అయితే గనక ఎట్టకేలకి అరెస్ట్ చేయడంలో తప్పలేదంటూ కూడా వ్యాఖ్యానించడం, మరోవైపు బొద్దా వెంకన్న సైతం కూడా గన్నవరం కుక్కని ఇప్పుడే బోన్లో వేశారు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం, వీటన్నిటిపై కూడా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి అయితే కనుక బయటికి వచ్చి వంశీ అరెస్ట్ పై అయితే స్పందిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే ఇటు వంశీ అరెస్ట్ తోటి ఒక్కసారిగా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా అయితే వాతావరణం రాజకీయాలు వేడెక్కుతున్నాయని తెలుస్తా ఉంది. ఇప్పటికే కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువే అంటూ వైసీపీ నేతలు, మరోవైపు టీడీపీ మాత్రం జరిగింది. ఏదైతే ఇటు గతంలో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికార దుర్వినియోగం పాల్పడినటువంటి నేతని వేయడంలో తప్పులేదంటూ కూడా ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మరి కొద్దిసేపట్లోనే ఇటు కోర్టులో హాజరుపరిచేందుకు కూడా ఇటు పోలీసులు హాజరుపరిచేందుకు కూడా ఇటు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి రిమాండ్ పంపిస్తారు అన్న దానితో అయితే కొనసాగుతుందని తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు విజయవాడ కావచ్చు, అదేవిధంగా గన్నవరం నియోజకవర్గంలో 144 సెక్షన్ సైతం కూడా అమల్లోకి వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. నిరసనలో ర్యాలీలు పూర్తిగా నిషేధించినట్టు ఇటు ఇప్పటికే నగర సిపి సైతం కూడా పోలీసులకి ఆదేశాలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తూ మరికొద్ది సేపట్లోనే ఇటు ప్రభుత్వ హాస్పిటల్కి అయితే వాళ్ళకి నేను వంశీని అయితే తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు అయితే చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అల్లర్లు సృష్టించకుండా ఎక్కడ కూడా 144 సెక్షన్ అనేది కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇది థ్యాంక్ యూ సంతోష్.